నీకు వ్యతిరేకంగా జీవించినటువంటి ఏ ఆయుధం వర్తిల్లదు. నా చూపుల ద్వారా కానీ, నా మాటల ద్వారా కానీ, నా క్రియల ద్వారా కానీ అయ్యా నీకు వ్యతిరేకంగా నేను ఉన్నాను. అయ్యా నీకు విరుద్ధంగా నేను జీవిస్తున్నాను. ప్రభువా నన్ను మార్చండి తండ్రి, నన్ను మార్చండి ప్రభువా, నా బ్రతుకును మార్చండి. దేవుడు నాతో ఒక్క మాట మాట్లాడుతుంది. నువ్వు మాట్లాడితే చాలు ప్రభువా. అయ్యా నాతో మాట్లాడండి. అయ్యా నువ్వు మాట్లాడితే చాలు ప్రభువా. ఎంతటి బలహీన స్థితిలో ఉన్నారైనా ఆ వ్యక్తి బలం పొందగలడు. యేసయ్యా నువ్వు మాట్లాడితే గుడ్డివాడు చూపు పొందుకోగలిగినాడు. యేసయ్యా నువ్వు మాట్లాడితే చనిపోయిన లాజరు బ్రతికి రాగలిగినాడు. ఎండిపోయిన నా బ్రతుకులు, ఆడైపోయినటువంటి నా బ్రతుకులు, చేదైన నా జీవితాన్ని యేసయ్యా అయ్యా మధురంగా మార్చండి ప్రభువా అని ప్రార్థన చేస్తాను. దుఃఖంలో ఉన్నావా? వేదనతో బాధపడుతున్నావా? కుటుంబంలో సమస్యలతో ఇబ్బందులు పడుతున్నావా? అనేకమైనటువంటి సమస్యలు నీ చుట్టుముట్టి ఉన్నావా? నీ శరీరం బలహీన స్థితిలో ఉంది, అనారోగ్యానికి గురై ఉన్నావా? నీవు ఏ స్థితిలో ఉన్నా సరే యేసయ్య నిన్ను దర్శిస్తే చాలు, యేసయ్య నీతో మాట్లాడితే చాలు. నీకున్న సమస్యలన్నీ కూడా యేసు నామములో తొలగించబడునుగా. క్షణములు దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. నీ హృదయంలో ఆయన ఉండాలని ఆశపడుతున్నాడు. ఒక మాట యేసయ్య నిన్ను అడుగుతున్నాడు. నా కుమారుడా, నీ హృదయం నాకు ఇస్తావా? నీ హృదయం నాకు ఇస్తావా? దావీదు భక్తుడు అంటాడు ఒక మాట, అయ్యా నేను పాపంలో తప్పిపోయాను, నీ సన్నిధి నుండి నేను తప్పిపోయాను, నీ పరిశుద్ధమైన జీవితంలో నుంచి నేను తప్పిపోయాను యేసయ్యా. ఒక్క మాట నాతో మాట్లాడేసయ్యా. నీ మాట్లాడితే నేను బ్రతుకుతాను. నీ మాట్లాడితే స్వస్థత పొందుకుంటావు ప్రభు. నీ మాట్లాడితే నా సమస్యలన్నీ కూడా తొలగిపోగలుగుతున్నాయి ప్రభు. నీ మాట్లాడితే అద్భుతాలు చూడగలను యేసయ్యా. ప్రార్థన చేద్దాం. సంఘము సరిహద్దులను దేవుడు విశాలపరచులాగున్నాడు. అయ్యా ఈ సంఘమునకు అనేక ఆత్మలు నడిపించబడాలి. ఈ నలువ ప్రాంతం యేసయ్యాని మీరు దర్శించండి ప్రభు అని అడుగు. నేను ఇస్తానన్నా దేవుడు ఆయన. నీవు నోరు తెరిచి ఒక మాట అడుగు. యేసయ్యా ఈ నలువ గ్రామం యేసయ్యా మీ సన్నిధిలో అప్పగిస్తున్నాను ప్రభువా. ఈ గ్రామంలో ప్రజలందరినీ కూడా నీకే అప్పగిస్తున్నాను ప్రభువా. ప్రతి బిడ్డను నీ సన్నిధిలో చేర్చుకుని నీ రక్తము చేత కడిగి పవిత్రపరచుకొని ప్రతి బిడ్డను మార్చండి. ఆయన చాలా మంచి దేవుడు, ప్రేమించే దేవుడు, అడుగు తీర్చే దేవుడు, నీ పిలిస్తే పలికే దేవుడు ఆయన. యేసయ్యా ఒక్కసారి మా ఊరు ఈ నరువ గ్రామమును మీరు దర్శించండి, మార్చండి.
महिमा महिमा येसुके, महिमा महिमा मन येसुके, महिमा महिमा येसुके, महिमा महिमा मन येसुके. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. రాజుల రాజా ప్రభువుల ప్రభువా ఉన్నవాడా, రాజుల రాజా ప్రభువుల ప్రభువా ఉన్నవాడా. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం.